నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. అనేదానికంటే హచ్ వర్షమా ఆగిపో అని ఒకరంటుంటే వాళ్ళ కుమారుడు ఏమంటాడంటే ఆస్ట్రేలియాలో మంటలు వస్తుంటేనంట బగ 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 మంటలు మంతుంటేనంట హచ్ అన్నాడంట, మంటలు ఆరిపోయినాయంట. ఈయన ముందరకు నడుస్తుంటే అది మంటలు వెనక్కి పోయినాయంట. ఇక ఈ స్టోరీలు చెప్తా ఉంటారు. ఇక ఒక ఆయననేమో ఆ ఇంటర్లే వాళ్ళ ఇంటర్ల గురించే మాట్లాడుకుందాం. తిరుపతి ప్రసాదం ఇట్లా తీసుకొని ఇట్లా కింద వేస్తాడు ఒక ఆయన. తిరుపతి పోవడం ఇష్టం లేక ఒక ఆయన ఏం చేస్తాడు, సెట్ వేపిస్తాడు. ఆ పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషిని ఒక పెద్ద మనిషి స్థానంలో కూర్చోబెడితే చెప్పులు వేసుకొని పోయి స్వామివారి గర్భగుడిలో, నేను చెప్పింది కాదు నాకు చెప్పింది, ఆ ప్రజలే నాతో షేర్ చేసి పోయి గర్భగుడిలో స్వామివారు ఊగేటువంటి ఉయ్యాలలో బైబిల్ చదివినటువంటి దరిద్రపు పాలనల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ మ్యాటర్ ఏంది, అసలు ఈ లొల్లేంది, హచ్చులేంది, ఈ భాగాల కింద పంచుకునుడు ఏంది, అన్ని గురించి మాట్లాడే ముందు వెల్కమ్ టు హల్లెలూయా షర్మిల గారి ఎపిసోడ్. ఎందుకు షర్మిల గారితో హల్లెలూయా అంటూ స్టార్ట్ చేస్తున్నా అంటే, నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ సిఈఓ అలియాస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు టీటీడీ పైసలతోటి దళిత వాడలల్లా గ్రామ స్థాయిలల్లా గుళ్ళు నిర్మిస్తామని చెప్పి ఒక మాట మాట్లాడితే దానికి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి షర్మిల గారు సెక్యులర్ దేశంలో దళిత వాడలల్లా గుడినెట్లా కడతావు అని చెప్పి పంచాయతీ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ మెడలు వేసుకున్నది. మరి కాంగ్రెస్ దండలు ఎక్కడి నుంచి వచ్చినాయో మరి నాకు తెలియదు, కానీ ఆర్ఎస్ఎస్ కనుసైగలల్లా పనిచేస్తున్నావు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నది. అన్నీ తీద్దాం, ఇక రోజుకు ఒక ఎపిసోడ్ తీద్దాం షర్మిల గారి. అయితే ఆమె మాట్లాడిన మాటలు మనం మాటలు ఎందుకు, మరి మన నోరు ఎందుకు గబ్బు చేసుకోవాలా? ఆమె నోట్లోనే ఇన్నే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇన్నోది ప్రజలారా, ఒకసారి నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. అయితే అదేమంటది, అగో మీరు అట్లా కట్టిస్తారు, టీటీడీకి సంబంధించినటువంటి పైసలు దళిత వాడల్లో 5,000 గుడులు కట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడతారు. అయితే నేను అడుగుతా ఉన్నా, నాకున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరి ఎవరిచ్చినా పర్వాలేదు, ఎక్కడి నుంచైనా నేను రిసీవ్ చేసుకోగలుగుతా. అయితే ఏంది సమస్య? 5,000 గుడులు దళిత వాడలల్లా కడతాము అంటే వీళ్ళకి బాధ ఎందుకు వస్తున్నది అంటే, మొదటి భాగంలో మొదటిది ఏంది అంటే, దశమ భాగాలు వసూలు చేయడానికి కుదరదు. ఇక్కడ దశమ భాగాలు వసూలు చేయడానికి ప్రాథమికంగా వీళ్ళ కుటుంబము కొన్ని సంవత్సరాల నుండి వీళ్ళు క్రిస్టియానిటీని పుచ్చుకున్నప్పటి నుండి, బ్రిటిష్ వాళ్ళకు పన్నులు కడుతున్నప్పటి నుండి క్రిస్టియానిటీ మతంలోకి ఎంతమందిని మార్చిరో ఎవరికి తెలియదు. తర్వాత ఇక దళిత వాడలల్లా గుళ్ళు వద్దంటది. దళిత వాడలల్లా గుడులు వద్దంటది, దళిత వాడలల్లా గుళ్ళొద్దు, చర్చిలు కావాలి. దశమ అంటే హల్లెలూయా బ్యాచ్ హచ్. నువ్వేం చదువుతున్నావమ్మా? ఇంటర్ అయిపోయింది. ఏ ఇంటర్వ్యూ లేకుండా, ఏ కథలు లేకుండా, ఏ కార్ఖానా లేకుండా ఆమెకు జాబ్ వచ్చేస్తుంది వీళ్ళు చెప్తే. తర్వాత ఇంకొక ఏమని మాట్లాడుతుంది అంటే, ఈ మొక్కతే కాదు అందరూ అట్లా పాడారు ఈడ సమాజంలో. ఇంకొకటి ఏమంటుంది, ప్రభువా ఎవరిని నేను కించపరచడం లేదు, కొంతమంది మాటలకు సమాధానం చెప్తున్నా. ప్రభువా నాకు ఈ ఏటీఎంలో 200 రూపాయలే ఉన్నాయి, నాకు పోంగా నాకు పైసలు వచ్చేటట్టు చూడు స్వామి అనగానే ఆ ఏటీఎం మిషన్లో పెట్టగానే డబ్బు కొద్ది డబ్బు వస్తూనే ఉంటాయి. స్వామి డబ్బు అయితే వచ్చింది కానీ మెడలో బోసిపోయింది స్వామి, బంగారం కావాలి స్వామి అనగానే తబక్కుమని 1 కిలో బంగారం పడుతుంది. ఇవన్నీ పబ్లిక్ నమ్మాలి, నమ్ముతురు కొంతమంది. అలా నమ్మకాల గురించి నేనేమంటలే, నమ్మొద్దు ఇలాంటి మాటలని చెప్పదలుచుకున్నా అంతే. ఇంకొకరు ఆయన అంటాడు, ఆమె వండుకున్న తర్వాత ఇట్లా ఎవరో లేపినట్టు ఉంటుందంట. లేపంగానే ఇట్లా చూస్తే ఈ చేతి కట్ అయిపోయి ఉంటుంది, కాళ్ళు కట్ అయిపోయి ఉంటాయి. ఎట్లా ఏంది, రక్తం కారిపోతుంటుంది, అన్నీ అయిపోతుంటాయి. ఆమె కాళ్ళు వచ్చినాయి, ఆమె వచ్చి మాట్లాడుతుంది. దాని గురించి ఎవడు మాట్లాడాడు. తర్వాత నీకు మగబిడ్డ కావాలనా ఆడబిడ్డ కావాలనా అనగానే మగబిడ్డ హచ్ అంటే ఆమె అక్కడ పడిపోతుంది. కాళ్ళు లేని వాళ్ళు మంచం మీదకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి హచ్ అనగానే ఇవన్నీ కారణాలు చెప్తా ఉన్నా. తర్వాత ఈమె టాపిక్ వచ్చే ముందు దీంట్లో ఏం జరుగుతా ఉంది, దళిత వాడలల్లా ఎంత నమ్మించి మోసం చేస్తూ ఉన్నారో వీళ్ళు మాట్లాడే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ.
అయితే ఒక క్రిస్టియన్ సోదరిని తల్లికి అనారోగ్యంతో బాగా బాధపడుతూ చర్చికి తీసుకుపోయారు. హాస్పిటల్ తీసుకుపోకుండా చర్చికి తీసుకొచ్చేంత బ్రెయిన్ వాష్ చేస్తారు వీళ్ళకు. బ్రెయిన్ వాష్ చేసినాక చర్చికి తీసుకుపోతే ఆమె శివైక్యం చెందింది. శివైక్యం చెందినాక వీళ్ళ దాంట్లో మళ్ళీ శివైక్యం కాదు, వీళ్ళు ఏసువైక్యం ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ మనం మన హిందూ సనాతన ధర్మంలో శివైక్యం అంటాం కాబట్టి శివైక్యం చెందింది. ఏమైంది అని అడిగితే ఎట్లా అంటారు, ఏమైందిరా అంటే మా అమ్మ మరణించింది. ఎందుకు ఇట్లా ఫుల్ హెల్త్ బాగాలేకుండా తీసుకొచ్చిన, హాస్పిటల్ పోవచ్చు కదా అని అడిగితే ఆయన ఏమంటాడు, మా పాస్టర్ గారు ఏ జలుబు వచ్చినా హాస్పిటల్లో పోటీ పోవద్దు అని చెప్తాడు, అందుకే ఇక్కడికి వస్తే క్యూర్ చేస్తారని నమ్మకంతో వచ్చిన అని తన తల్లిని కోల్పోయిన బాధల్లో మాట్లాడినటువంటి మాట. ఇంకో బిడ్డను అలానే తీసుకొస్తే 13 ఏళ్ళ పాప అలా మరణించింది. ఇదంతా దళితవాడలా ఎక్కువ శాతంగా జరిగేటువంటి పరిస్థితి. ఇక షర్మిలక్క గారికి వద్దాం. షర్మిలక్క గారి భర్త ఎవరు? పాస్టర్ బ్రదర్ అనిల్. తన కుమారుడు ఎవరు? పాస్టరే. ఈ మధ్య ఆయన ఇంగ్లీష్లో అందరూ తెలుగులో చెప్తే తెలుగులో మోసం చేసింది అలాగా ఇంగ్లీష్లో చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. లైవ్ ఈవెంట్లు ఇక కథ కార్ఖానా వేరుంటుంది. అయితే షర్మిల గారు మాట్లాడేది, దళితవాడలలో 5,000 గుళ్ళు ఎట్లా కడతావు? దళితులు వచ్చి అడిగిర్రా మా తానంటే, దళితులు వచ్చి అడిగిర్రా నిన్ను? పాస్టర్ అమ్మ మా తానికి వచ్చి చర్చు పెట్టు, మా జీవితాలు బాగుపరచాలి. ఎన్నడైనా చూసిరా ఒక సైకిల్ మీద వచ్చినటువంటి పాస్టరు మరీ ముఖ్యంగా దళితవాడలకే పోతాడు. మన సోదరుల దగ్గరికి పోయి అక్కడ సైకిల్ మీద పోయి 2 సంవత్సరాల బెంజు కార్లు వస్తాడు. అదే దశమ భాగాలు ఇచ్చినటువంటి నా సోదరులు ఈరోజు అదే పూరి గుడిసెలలో ఉంటున్నారు. దాని మీద మాట్లాడదు. ఇలా భర్త వర్షమా ఆగిపో అంటే క్లాపులు కొడుతుంది వర్షమా ఆగిపోవంటే. ఇంకొకటి అంటాడు, ఈ వాతావరణాన్ని తీసుకోసామనగానే ఎంకున్న స్క్రీన్ మొత్తం మీద పడుతుంది. ఎవరి చేతులు ఏమీ లేదు. మిమ్మల్ని గొర్రెలు చేసి ఆడుతూ ఉన్నారు. దళితవాడలలో గుళ్ళు వస్తే ఇలా పైసలు ఇన్కమ్ తగ్గిపోతుంది అని చెప్పేసి షర్మిల గారి అభిప్రాయం. షర్మిల గారు ఇక అంతా హల్దీ గురించి, మీ కుమారునికి హల్దీ పెట్టిరు. హల్దీ అంటే హల్దీ యాంటీబయాటిక్, అందుకే హల్దీ ఫంక్షన్ చేసినాం. హల్దీ ఫంక్షన్ అనేది హల్దీ అనేది యాంటీబయాటికే, కానీ హల్దీ ఫంక్షన్ అనేది నా సనాతన ధర్మం నుంచి పుట్టింది. అయితే ఇంకేమంటది, చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్తే వేస్తా ఉన్నారు, ఈ సెక్యులర్ దేశంలో అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. సెక్యులర్ దేశం అంటే క్రిస్టియానిటీకి ముస్లింలకే పెద్ద భాగమా? ఏడైతే ఇస్లాం పుట్టినటువంటి దేశాలలో సెక్యులరిజం ఉండదు, క్రిస్టియానిటీ పుట్టినటువంటి దేశంలో సెక్యులరిజం ఉండదు. నా సనాతన ధర్మం పుట్టినటువంటి, నా హిందుత్వం పుట్టినటువంటి దేశంలో ఈ సెక్యులర్ ముసుగులా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి పరాక్రమాలు, దారుణాలు, దౌర్జన్యాలు ఈరోజు నా భారత్ని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొస్తున్నాయి. అంటే దళితవాడలలో గుడులు కడితే వీళ్ళకు పాస్టర్లకు వచ్చేటువంటి దశమ భాగాలు ఆగిపోతాయి, మత మార్పులు ఆగిపోతాయి, వీళ్ళని దగ్గరికి రానియారు కదా. మళ్ళొకసారి నా తల్లి నా దేవుడు అని చెప్పి అక్కడ వైపు చూస్తే ఇలా చర్చలు నడవవు కదా. అందుకు ఈమె మాట్లాడుతుంది. ఈడ హిందువుల మీద ద్వేషం జిమ్ముడు ఆమెకు అలవాటే కదా. అయితే దీంట్లో కూడా క్యాస్ట్ ఉంటుంది. ఈ చర్చ్ వాళ్ళు ఆ చర్చికి పోవాలి, ఈ చర్చ్ వాళ్ళు ఈ చర్చికి పోవాలని కథలు ఉంటాయి దీంట్లో. మన గుళ్ళల్లో ఇక చిన్నదైతే పెద్దగా అవుతారు. ఎవరొస్తే మూర్ఖులు కొంతమంది చేసిన దానికి హిందూ సమాజానికి అంతా అంట కడతారు. అయితే ఇక ఇంకో మాట ఏమంటుంది, అసలు టీటీడీ పైసలతో ఎట్లా కడతాం అంటే, టీటీడీ పైసలు నా సొమ్ము, నా హిందూ ధర్మానికే సంబంధించినటువంటి సొమ్ము, నా స్వామివారి సొమ్ము. నేను ఏడనైనా గుళ్ళు కడతా, గుళ్ళు కట్టొద్దు అని చెప్పడానికి రైట్ మీకు ఎవరిచ్చిర్రు అనేది షర్మిల గారిని అడుగుతా ఉంది. గుడి కడితే మీకు ఏం భయం అవుతా ఉన్నది? గుడులు కడతామని మాట ఇచ్చినంత మాత్రాన, మాట చెప్పినంత మాత్రానే లబోదిబోం అని చెప్పి ఊరుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏం షర్మిల గారు? మీ అన్నగారు చేసినటువంటి అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చర్చలు పుట్టుకొచ్చినాయి 2019 నుంచి 2024 వరకు? మీ నాన్నగారు హయాంలో ఎన్ని మత మార్పులు జరిగినాయి టీటీడీ కాడ? వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆడ ఎవరున్నారు? అప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎవరున్నారు? వీళ్ళు సెక్యులర్ దేశంలో ఇలాంటి నడువు అంటే సెక్యులర్ దేశంలో ఏం నడుస్తాయి? మరి ఏం నడుస్తాయి చెప్పాలి. దళితవాడలలో గుళ్ళు కడతామంటే వీళ్ళకు ఒక భయం అవుతా ఉన్నది. భయం మళ్ళా నాకు దగ్గర రానియరో ఏందో అని. ఎవరికైనా బొట్టునే ఈ కాంగ్రెస్ మీటింగా లేకపోతే మీ బ్రదర్ అనిల్ గారికి సంబంధించినటువంటి మీటింగ్ అమ్మా? మీరు హల్దీ ఫంక్షన్లు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నా దేవునికి సంబంధించినటువంటి పైసలు, నువ్వు తింటున్నటువంటి రూపాయి బియ్యం మీద కూడా నా దేవుని పైసలు ప్రభుత్వానికి చెందుతాయి. నేను చర్చిలకేమో సబ్సిడీలు కావాలా, దర్గాలకు సబ్సిడీలు కావాలా? నా హిందూ దేశంలో నా సనాతన సంబంధించినటువంటి నా వెంకటేశ్వర స్వామి
సాక్షాత్తు పైసలు ఆ టీటీడీ పైసలు మేము వాడుకుంటామో మేము గుళ్ళు కడతామంటే అంత బాధ ఎందుకు వస్తుంది? ఎందుకు మీద పడి అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు? ఏం బాధ? మళ్ళొకసారి వింటారా? వినూరి. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడు ఆడ దళిత కాలనీలలో దళిత కాలనీ ఒక్కటే చెప్తా ఉన్నారు కదా, ఎందుకని అంత బాధ అవుతున్నది మీకు? షర్మిల గారు చెప్పాలి. ఆడ కడితే మీకు నేను చెప్తున్నా కదా, మీరు ఆడ గుళ్ళు కట్టిరనుకో చర్చిలు రానియరు, ఫస్ట్ హిందుత్వ వాదన పెరుగుతుంది, జై శ్రీరామ్ అన్న నోటి నుంచి హల్లెలూయా అనే రోజులకు తీసుకొచ్చిరి. వీళ్ళ మతపూరిత మార్చాలన్నటువంటి మాటలతోటి, మాయాజాలం ఉన్నటువంటి మాటలతో ఇంకా ఎట్లా మేడం ఇదంతా? ఎట్లా మీరు ఏపీపీసీఓ ఏదో ఉంది కదా మీది, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కదా మీరు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండిస్తుంది? గుళ్ళు కట్టేయాలంటే కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ తీసుకోవాలనా? చర్చిలకు ఎన్ని పర్మిషన్లు తీసుకురు మీరు? ఎన్ని పైసలు సంపాదించారు మీరు? మీ చర్చికి వచ్చేటటువంటి బిడ్డల జీవితాలు ఎందుకు మారలేదు? మీ జీవితాలే ఎందుకు కొకొల్లలుగా కార్ల మీద కార్లు, పార్టీల మీద పార్టీలు, ఎన్ని పాదయాత్రలకు ఎన్ని పైసలు పెట్టిరు వైఎస్ఆర్టీపీలా? ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటారా? ఆంధ్రప్రదేశ్ పోతే తెలుస్తుంది కదా ఏ కాలనీలలో ఎన్ని ఉన్నాయి, ఎన్నెన్ని చర్చిలు కట్టిరని. ఆ చర్చిలన్నిటి పర్మిషన్లు తీసుకొని కట్టిరా? ప్రభుత్వానికి ఇంకేంది? ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు మీరు హిందువులకు కళ్ళు తెరువురి ఫస్ట్ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కళ్ళు తెరిచి దమాక్ చూసి, అరే ఎందుకు హిందూ దేశంలో హిందూ దేవస్థానాలకు గుళ్ళు కడతా అంటే వీళ్ళకు మంటలేస్తా ఉన్నదేనా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నటువంటి వాళ్ళకి అంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కోటే దిక్కే లేదా వాళ్ళకు? ఈమెకి ఎంత వచ్చింది? ఈమె ఇంత మాట్లాడుతుంది, ఎంతగానో మాట్లాడుతుంది. సరే, ఇలా భర్త గారు హచ్ అంటే వర్షం అయిపోతే, మరి హచ్ షర్మిల నువ్వు గెలుస్తున్నావంటే మేము గెలవాలి కదా. హచ్ షర్మిల నువ్వు సీఎం అవుతున్నావంటే సీఎం కావాలి కదా. ఇంకా సీఎం గేమ్ ఎందుకు? హచ్ ఈ ప్రపంచమే నీ కింద ఉంటుంది షర్మిల అంటే నువ్వు అమెరికా అన్ని దేశాలకు అధ్యక్షురాలు కావాలి కదా, ప్రపంచ దేశాలకు అధ్యక్షురాలు కావాలి కదా. వీళ్ళ తాను ఏం పవర్స్ ఉండవు మిత్రులారా. దళిత వాడలకు హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి గుళ్ళు వస్తే వీళ్ళ మోసపూరిత మాటలు ఎవడు నమ్మడు. వీళ్ళ పైసల దుకాణం బంద్ అయిపోతుంది, వీళ్ళు తీసుకునేటువంటి దశమ భాగాలు బంద్ అయిపోతాయి. అందుకు ఈరోజు గుళ్ళ మీద దాంట్ల మీద దీంట్ల మీద మారు అరాచకాలు సృష్టించి వీళ్ళు అరాచకాలు. 7 కొండలలో 5 కొండలు మీరు తీసుకొని 2 కొండలలో మేము కడతామంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిరంట. ఎవరితోనో పెట్టుకోవచ్చు, రాజశేఖర్ రెడ్డి స్వామివారితో పెట్టుకోకండి. తర్వాత ఏమైందో మీకు తెలియదా? తర్వాత 2 రోజులకి ఏమైందో మీకు తెలియదా? తిరుపతి పోతే మీ అన్న మీద తువాను వస్తారు తిరుపతిలో ఉన్నటువంటి పబ్లిక్. ఇక మీ గురించి అయితే చెప్పనీకైనా రాదులే. ఇంకా మీరు వర్షాన్ని ఆపేటోళ్ళంటే చాలా అయిపోతుంది. ఇది ప్రజలారా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి హిందువులు కళ్ళు తెరుచుకోవాలి. సెక్యులర్ దేశంలో వాళ్ళన్నట్టు చర్చిలకు పర్మిషన్ ఉండదు, మసీదులకు పర్మిషన్ ఉండదు, కానీ హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆలయాలు కట్టాలంటే వీళ్ళకు బుగులు పుడుతుంది. ముఖ్యంగా దళిత వాడలల్లా గుళ్ళు కడతామంటే వీళ్ళు నిద్రపోరిగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ.